కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీకోట చంద్రమౌళేశ్వర స్వామివారికి ఉజ్జయిని మహాంకాళేశ్వర స్వామి అలంకరణ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి నెల అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మాఘమాసం శివదీక్షతో 41 రోజుల మాలధారణ చేసుకుని శివదీక్షతో ఆయన భజన కార్యక్రమం చేసుకుంటూ శివస్వాములకు ఇరుముడి ఇచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి రవి, ప్రెసిడెంట్ గిరిస్వామి పూజారి, బోయ హనుమంతు, యాగంటి ఈశ్వరస్వామి, శంకరస్వామి, సుబ్బుస్వామి, ఎం లక్షణస్వామి, శివస్వామి పాల్గొన్నారు. ఓం నమ శివాయ. అందరికీ, యావత్ హిందూ సమాజానికి, శివభక్తులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ. ఈ పర్వదినం సందర్భంగా ఆధునిలో మహిమాన్వితమైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం శ్రీ కోట చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో జనభక్త బృందంతో భక్తుల సందడితో ఎంతో కిటకిటలాడుతూ ఉంది. అదేవిధంగా శ్రీ కోట చంద్రమౌళీశ్వర స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే ఆధునిలో 13 బ్రహ్మసూత్ర శివలింగాలలో స్వామివారు కూడా ఒకరు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నట్లయితే, మామూలు శివలింగానికి దర్శించుకున్నట్లయితే ఒక ఫలితం అయితే, బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే 1,000,000 రెట్లు ఫలితం మన ఖాతాలో పడుతుందని శాస్త్రం చెప్తా ఉంది. మన ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ విషయం పట్ల ప్రస్తావించారు. అందరూ కూడా శ్రీ కోట చంద్రమౌళేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ, అంతేకాక యథావిధిగా ప్రతి శివరాత్రి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎందరు భక్తులు వస్తే అందరు భక్తుల చేత స్వతహా తాము అభిషేకం చేసుకునే సదుపాయం ఆలయ భక్త బృందం వారు, కమిటీ వారు కల్పించారు. తదనంతరం విశేష అలంకరణతో సాయంత్రం రాత్రి 11 గంటల వరకు విశేష అలంకరణతో శ్రీ కోట చంద్రమౌళేశ్వర స్వామి వారు అందరికీ దర్శనమిస్తారు. తదనంతరం రుద్రాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రుద్రాభిషేక కార్యక్రమం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొని విశేషంగా స్వామివారిని దర్శించి ఆ రుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులకు అందరూ పాత్రలు కాగలని ఆశిస్తూ, అంతేకాక ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు వచ్చి ధనవస్తు రూపేణ సహకరించి ఆలయ అభివృద్ధికి గాను, అన్నదాన ప్రసాద వితరణకు గాను తమ వంతుగా సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాము. అందరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తూ ఓం నమ శివాయ. నేను శ్రీ కోట చంద్రమౌళేశ్వర స్వామి భక్త బృందంలో ఒకరిని, ప్రసన్న కుమార్, గుడి ప్రెసిడెంట్ రవిస్వామి, అలాగే భక్త బృందంతో